ప్రకృతి కనికరించిన శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేస్తున్న పాలకుల వైనంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువకు నీళ్లు వదులుతున్న అంశంపై బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథ రామిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సాగునీటి రక్షణకు రూపొందించిన శ్రీశైలం రిజర్వాయర్ విధి విధానాలను వివరిస్తూ వందలాది టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు వెళ్లినప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి విమర్శించారు. ఈ సంవత్సరంలో జూన్ 1 నుండి నేటి వరకు కృష్ణా తుంగభద్ర నదుల పరవళ్లతో 1532 టీఎంసీలు నదీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్కు చేరాయి. దాదాపు 100 రోజుల పాటు నిరంతరం ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ కృష్ణా పెన్నా జలాల సంరక్షణలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణాలకు నీటి వినియోగానికి రాష్ట్ర విభజన చట్టం అనుమతులు ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ నేటికి కూడా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు నీరు లభించడం లేదని, ఇది జలవనరుల శాఖ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. సుమారు 885 టీఎంసీల కృష్ణానది జలాలు సముద్ర గర్భంలో కలిసినప్పటికీ లక్షల ఎకరాల సాగునీరు, అనేక ప్రాంతాలలో త్రాగునీరు లభించని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు, సాగునీరు అవసరాలు తీరిన తర్వాతనే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేపట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఈ ఏడాది విధి విధానాలలో ఏ ఒక్కటి కూడా అమలు పరచడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. నీటి పారుదల ప్రయోజనాలను ఏ విధంగానూ భంగం కలగకుండా విద్యుత్ ఉత్పత్తి చేయాలని, నాగార్జున సాగర్ ఆయకట్టుకు కేటాయించిన నీటి పరిమాణానికి లోబడే విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రాజెక్టు అనుమతులతో పొందుపరిచినప్పటికీ వాటిని కాలరాచి నీటిని దిగువకు తోచేయడం శోచనీయమన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు 150 టీఎంసీల నీటి నిల్వను చేసుకునే విధంగా శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగుల పైన 60 టీఎంసీల నీటిని క్వారీ ఓవర్ గా నిల్వ ఉంచాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొందని, ఏదైనా అవసరం కోసం విద్యుత్ ఉత్పత్తి చేసిన నాన్ పీక్ అవర్స్లలో రివర్సబుల్ టర్బైన్లు ఉపయోగించి నీటిని తిరిగి శ్రీశైలం రిజర్వాయర్లోకి ఎత్తిపోసే వెసులుబాటు కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిర్మించిన ప్రాజెక్టులు తుంగభద్ర డ్యాం, జూరాల ప్రాజెక్టు, నాగార్జున సాగర్, పులచింతల రిజర్వాయర్లు, ప్రకాశం బ్యారేజీలు అన్ని జలకళలతో ఉండే కేవలం శ్రీశైలం రిజర్వాయర్లో మాత్రం నీరు అడుగంటే పరిస్థితి దాపురిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించడంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా రాయలసీమ సమాజం భావిస్తోందన్నారు. కృష్ణా జలాలను ఒడిసి పట్టి వాటి సంరక్షణకు చేపట్టవలసిన కీలక అంశాలను దాటవేస్తూ గోదావరి, కృష్ణా నదిని అనుసంధానం చేస్తే రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని ఏమార్చే మాటలను విస్తృతంగా ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. పాలకుల ఆలస్యం వలన వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక కరువు, వలసలతో సహజీవనం చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలుపుదల చేసి శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలను కఠినంగా అమలు చేసి శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటకుండా కాపాడి రాయలసీమ ప్రాంతాల త్రాగు, సాగునీటికి ఇబ్బందులు కలగకుండా కాపాడాలని ప్రభుత్వానికి దశరథ రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు వైఎస్ రెడ్డి పాల్గొన్నారు.